హాయ్ హలో నమస్తే. నేను మీ సురేష్ వర్మ. మీరు చూస్తున్నారు సురేష్ ది ఎడిటర్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ ఎపిసోడ్లో మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలని చూశారు. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు వాయిస్ ఓవర్ ఎడిటింగ్ విత్ ఇమేజెస్, వాయిస్ ఓవర్ ఎడిటింగ్ విత్ వీడియోస్. అంటే మనం ఇప్పుడు ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు వాటికి ఇమేజెస్ ఎలా పెట్టాలి, అంటే ఎక్కడెక్కడ దానికి మ్యాచ్ అయ్యేలాగా ఎలా తీసుకోవాలి, అండ్ వాటిని యానిమేషన్ చేయాలి, అంటే జూమ్ ఇన్ కావచ్చు, ఏదైనా ఎఫెక్ట్స్ కావచ్చు, కొంచెం ఎంగేజింగ్గా చూసే వాళ్ళకి. సో అలా ఇమేజెస్ ఎలా యానిమేషన్ చేస్తూ పెట్టాలి అండ్ వాటికి సింక్ అయ్యేలాగా వీడియోస్ ఎలా పెట్టాలి అని చూపిస్తాను. నేను ఒక వాయిస్ ఓవర్ ఇచ్చాను, ఆ వాయిస్ ఓవర్కి ఎలా అనేసి చూపిస్తాను. అండ్ అలాగే మన యూకేలో ఉంటారు గోమెద్ నెస్ట్ తెలుగు వ్లాగ్స్ అనేసి. సో మీకు ఏమైనా జాబ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలన్నా, వాళ్ళు జాబ్ ఇన్ఫర్మేషన్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. చేసినాక ఆడియో ఫైల్ తీసుకొని దాన్ని మనకు టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకోండి. ఇది ముందు ఎంటీగా ఉంది, కట్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ సురేష్ వర్మ. నేను ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్. నేను వాడే ల్యాప్టాప్ HP. ఎడిటింగ్కి యూజ్ చేసే సాఫ్ట్వేర్ అడోబ్ ప్రీమియర్ ప్రో. ఈ లాస్ట్ ఎండింగ్ కూడా. హాయ్, దిస్ ఇస్ సురేష్ వర్మ. సో ఇప్పుడు మనకు ఈ వాయిస్ దగ్గర ఇమేజ్ తీసుకోవాలి. హాయ్, దిస్ ఇస్ సురేష్ వర్మ. ఇలా ఇక్కడ వరకు తీసుకున్నాను. సో ఇప్పుడు మనకు సీక్వెన్స్ సెట్టింగ్స్, ఎందుకంటే చిన్నగా కనిపిస్తుంది కదా. సో 1920 1080. ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి సెట్ టు ఫ్రేమ్ సైజ్. ఇప్పుడు లేదా ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి మోషన్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా సెట్ చేసుకోవచ్చు. మనకి ఇలా ఫిట్గా, అంటే ఇట్లా బ్లాక్ వస్తుంది పైన కింద. సో పర్ఫెక్ట్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఇట్లా ఇది అంటే రైట్ సైడ్ వెళ్తుంది. హాయ్, దిస్ ఇస్ సురేష్ వర్మ. నేను ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్. సో నెక్స్ట్ దానికి ఇది ఇమేజ్ తీసుకొని మనకి ఏమైందంటే ఎక్కడికి కావాలా, వాయిస్ ఎక్కడి వరకు ఉందో అక్కడికే తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ రైట్ క్లిక్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. ఎందుకంటే ఇంతకుముందు తక్కువ ఉండే కదా స్క్రీన్లో. సో ఇట్లా స్క్రీన్ ఫిట్గా వస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది చివర్లో. నేను వాడే ల్యాప్టాప్ HP. సో దీనికి ఇప్పుడు ల్యాప్టాప్ ఇమేజ్. రైట్ క్లిక్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. ఇప్పుడు ఏమైందంటే చూడండి, ఇటు బ్లాక్ ఉంది, లెఫ్ట్ రైట్ అంటే పర్ఫెక్ట్లీ ఇది. సో కొంచెం స్కేలింగ్ చేసుకోండి ఇలా. ఎడిటింగ్కి యూజ్ చేసే సాఫ్ట్వేర్ అడోబ్ ప్రీమియర్ ప్రో. సో ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ది ఇమేజ్. హాయ్, దిస్ ఇస్ సురేష్ వర్మ. నేను ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్. నేను వాడే ల్యాప్టాప్ HP. ఎడిటింగ్కి యూజ్ చేసే సాఫ్ట్వేర్ అడోబ్ ప్రీమియర్ ప్రో. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని, సో మనం మోషన్లోకి వెళ్తే పొజిషన్ స్కేల్ అని ఉంటుంది. సో ఇది మనం ఆన్ చేసుకోవాలి. ఓకే, సో ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎండ్కి వెళ్ళి ఆ క్లిప్ చివరికి వెళ్ళి ఒకసారి లెఫ్ట్ యారో నొక్కండి. సో అప్పుడు మనకు వస్తుంది. వచ్చిన తర్వాత మోషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో అప్పుడు మీరు స్కేలింగ్ చేసుకోండి. ఇలా మీకు ఎంత జూమ్ ఇన్ కావాలంటే అంత.
ఇలా జూమ్ ఇన్ అవుతుంది. సో నెక్స్ట్ క్లిప్ వచ్చేసి ఇది ఇప్పుడు ఇంత జూమ్ ఇన్ చేశాం కదా, ఇప్పుడు ఇదేం చేద్దామంటే జూమ్ అవుట్ చేద్దాం. సో చివరికి వెళ్ళేసి చివర్ల నుంచి అంటే రివర్స్ యానిమేషన్ అటు నుండి అక్కడికి ఈ ఫ్రేమ్స్ ఆన్ చేసుకొని మళ్ళీ ఫస్ట్కి వచ్చి ఇక్కడ జూమ్ ఇన్ చేయడం. అంటే ఫస్ట్లో జూమ్ ఇన్ ఉంటే లాస్ట్లో జూమ్ అవుట్ ఉంటే ఇట్లా జూమ్ అవుట్ అవుతుంది. చూడండి ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఇవి. సో ఈ ల్యాప్టాప్ది మళ్ళీ జూమ్ ఇన్ సేమ్ మోషన్ వెళ్ళి ఇది పొజిషన్ ఇవి క్లిక్ చేసేది టగ్ల యానిమేషన్స్ అంటారు. అంటే మన యానిమేషన్ అవి ఆన్ చేస్తేనే వస్తాయి. సో అది మనకి ఎక్కడి నుంచి యానిమేషన్ కావాలో అక్కడ పక్క ఆన్ చేయాలి అది. ఇప్పుడు ఇది ఉంది హెచ్పి ల్యాప్టాప్ అని, హెచ్పి అనేది మనకు అది సెంటర్కి రావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు జూమ్ ఇన్ చేసేసి కొంచెం లెఫ్ట్కి ఇలా కూడా జరుపుకోవచ్చు మనం. స్క్రీన్ పైన ఆ మోషన్ అనే టెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది మనకు. సో ఇలా నెక్స్ట్ ఇది ప్రీమియర్ ప్రోది. సో ఇదేం చేస్తారంటే స్టార్టింగ్లో ఏం చేస్తారు, ఈ ప్రీమియర్ పిఆర్ అనేది ఇట్లా జూమ్ నుంచి జూమ్ అవుట్ రావాలి. సో పొజిషన్ స్కేల్ యానిమేషన్ స్టార్టింగ్లోనే ఎక్కువ ఇస్తున్నాను నేను జూమ్ ఇన్లో. సో మళ్ళీ చివరికి వెళ్ళి ఒక ఫ్రేమ్ బ్యాక్ వచ్చిన తర్వాత జూమ్ అవుట్. ఇలా వస్తుంది. ఇది ఇంకొంచెం జూమ్ అవుట్ కావాలంటే ఇంకొంచెం తగ్గించుకోండి. ఇలా ఒకసారి చూడండి. హాయ్, దిస్ ఇస్ సురేష్ వర్మ. నేను ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్. నేను వాడే ల్యాప్టాప్ హెచ్పి. ఎడిటింగ్కి యూజ్ చేసే సాఫ్ట్వేర్ అడోబ్ ప్రీమియర్ ప్రో. సో ఇప్పుడు వీడియోస్ సేమ్ ఆడియోకి మనం వీడియోస్ చేద్దాం. సో ఇంతకుముందు మనం ఎలా తీసుకున్నామో సేమ్ అదే. అంటే ఎక్కడెక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఎట్లా సపరేట్ ఉంటున్నాయి కదా. సో వాటికి ఫస్ట్ దాంట్లో నా పేరు వచ్చినప్పుడు హాయ్ దిస్ ఇస్ సురేష్ అన్నప్పుడు ఈ క్లిప్ తీసుకుంటున్నాను. అంటే మ్యాచ్ అయ్యేది ఏదైనా. మీరు వేరే ఆడియో ఉన్నప్పుడు వేరేలాగా తీసుకోవచ్చు. సో నేను దీనికి సెట్ అయ్యేలాగా అది నేను మాట్లాడేది ఒకటి పెడుతున్నాను. ఇది మనకి ఇక్కడ వరకు కావాలి కాబట్టి మిగతాది కట్ చేసుకోండి. ఇది స్కేలింగ్ ఇంపార్టెంట్ చూసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇలా జూమ్ ఇన్లో ఉండే అన్నట్టు, ఇలా జూమ్ ఇన్ ఉండే. సో జూమ్ ఇన్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ చుట్టూ ఏర్పడుతుంది అది. సో ఇప్పుడు సెట్ టు ఫ్రేమ్ సైజ్ కొట్టినప్పుడు చిన్నగా అయింది. అప్పుడు ఇక్కడ వైట్ కనిపిస్తున్నాయి కదా. హాయ్, దిస్ ఇస్ సురేష్ వర్మ. నేను ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్. ఇది మనం ఎక్కడి నుంచి కావాలనేది తీసుకోండి. మనం సోర్స్ మానిటర్లో వేసుకున్నప్పుడు ఇన్ అండ్ అవుట్ పెట్టేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అనేసి తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి టైం లైన్లో. సో మనకి ఇక్కడ వరకు కావాలి కాబట్టి ఇక్కడ ట్రిమ్ చేసుకోండి. తీసుకున్న తర్వాత ఇది చూడండి, స్క్రీన్లో చిన్నగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ చూడండి చిన్నగా వచ్చింది కదా, స్కేలింగ్ చేయాలి. స్కేలింగ్ పెంచవచ్చు. ఇలా చేయొచ్చు. ఆర్ రైట్ క్లిక్ ఇచ్చి సెట్ టు ఫ్రేమ్ సైజ్ కొట్టేస్తే మనకు ఫ్రేమ్ సైజ్ 1920/1080 ఉంది కదా, దానికి ఫిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నేను ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్. నేను వాడే ల్యాప్టాప్ హెచ్పి. సో ఇప్పుడు ల్యాప్టాప్ది చేయాలి కదా. సో మనం ఫస్ట్ ఫిట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ వచ్చింది కదా, ఇది అవసరం లేదు. మనం దీని నుంచి కొన్ని కట్ చేసుకుందాం. ఎలా అంటే ఇప్పుడు ల్యాప్టాప్ అన్నప్పుడు ఓన్లీ ల్యాప్టాప్ టెక్స్ట్ రాకుండా ఇది ఇక్కడ నుంచి వాడుకోవచ్చు. సో ముందుది కట్ చేసి డిలీట్ చేసేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ టెక్స్ట్ వచ్చింది, ఇది అవసరం లేదు. నేను కొంచెం బ్యాక్ ఇక్కడ వరకు. సో ఇది తెచ్చి ఇక్కడ పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ వరకు కావాలి కదా. సో ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ లేదు ఇక్కడ కట్ చేసుకొని మళ్ళీ
ఇక్కడ టెక్స్ట్ వచ్చింది. సో కొంచెం ఇక్కడ వరకు కట్ చేసేసుకొని ఇది ఇక్కడ పెట్టేసుకుందాం. మనకి ఇంకొంచెం కావాలి. సో ఇంకొక షార్ట్ తీసుకుందాం. ఈ షార్ట్ తీసుకుని ఇక్కడ వరకు కట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ వచ్చింది. సో బ్యాక్ ఇక్కడ వరకు కట్ చేసుకొని ఇది పెట్టేసుకుందాం. ఇక్కడ టైం లైన్లో పెట్టేసుకొని మనకు ఈ ఫస్ట్లో ఏంటంటే అంత ఇప్పుడు ఇక్కడ హెచ్పి అని కనిపిస్తుంది కదా. సో ఈ స్టార్టింగ్ని కొంచెం తగ్గించి వాటిని ఇటు వెనకాలకు తీసుకొద్దాం. సో ఇలా ఇక్కడ వరకు కావాలి కదా. సో ఫస్ట్ ఇది కొంచెం తగ్గించి రెండు తీసుకొద్దాం. ఇప్పుడు దీన్ని ఫిల్ చేసేయండి. ఇక్కడ నేను వాడే ల్యాప్టాప్ హెచ్పి, ఎడిటింగ్కి యూజ్ చేసే సాఫ్ట్వేర్ అడోబ్ ప్రీమియర్ ప్రో. సో లాస్ట్ వన్ మనకు ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్. ఇది కూడా ఎక్కడి నుంచి కావాలో సోర్స్ మానిటర్ అనేది ఏంటంటే మనకు ఎక్కడి నుంచి కావాలని తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎక్కువ మనకు కావాల్సిన పాట తీసుకోవడానికి. ఎడిటింగ్కి యూజ్ చేసే సాఫ్ట్వేర్ అడోబ్ ప్రీమియర్ ప్రో. సో అది మీతో రిమైనింగ్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేయండి. ఒకసారి మొత్తం వినేసేయండి. హాయ్, దిస్ ఇస్ సురేష్ వర్మ. నేను ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్. నేను వాడే ల్యాప్టాప్ హెచ్పి, ఎడిటింగ్కి యూజ్ చేసే సాఫ్ట్వేర్ అడోబ్ ప్రీమియర్ ప్రో. సో చూశారు కదా వీడియో మనకు ఎలా అనేసి మనకు వాయిస్ ఓవర్కి ఎలా చేయాలి, ఇమేజెస్ అండ్ వీడియోస్. సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది తక్కువ. సో మీకు ఎంత టైం ఉన్నా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేసి వాటికి అలా యానిమేషన్ చేయొచ్చు. లేదు అంటే కొన్నిసార్లు ఉన్న వీడియోస్కి కూడా మనకు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. దాని తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేసామో సేమ్ అలానే ఉన్న వీడియోస్కి మనం వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి కట్టింగ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బై బాయ్.